కర్ణాటకలో రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. కర్ణాటక గవర్నర్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ పార్టీలకు మద్దతు ఉన్నా బలం లేని బీజేపీని పిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న కాంగ్రెస్ గోవా, బీహార్ ఉదంతాలను ఉదహరిస్తోంది. రాష్ట్రానికో న్యాయం, పార్టీకో విధానమా అంటూ మండిపడుతోంది. గోవా, బీహార్లలోనూ అతిపెద్ద పార్టీలనే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలంటూ సూచిస్తోంది. ఇప్పటికే గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ణాటక ఫార్ములాను అనుసరించి తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గోవా గవర్నర్ను కోరారు. గత ఎన్నికల్లో గోవా అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయినప్పటికీ రాష్ట్రంలోని 40 స్థానాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 21 స్థానాలను గెలుచుకోవడంలో ఆ పార్టీ విఫలమైంది. కాంగ్రెస్ 17 స్థానాలు సాధించింది. బీజేపీ 13 స్థానాలను గెలుచుకోగా ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఇండిపెండెంట్, ఇతర చిన్న పార్టీల తరపున గెలుపొందిన అభ్యర్థుల మద్దతు తప్పనిసరైంది. గోవా ఫార్వర్డ్ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు, ఎంజీపీ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలతో పాటు మరో 2 స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేసింది. కర్ణాటక వ్యవహారం అటు బీహార్ను కూడా తాకింది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా బీహార్ గవర్నర్కు ట్విట్టర్ ద్వారా తన విజ్ఞప్తిని తెలియజేశారు. బీహార్లో అతిపెద్ద పార్టీగా ఉన్న తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని తేజస్వి యాదవ్ ప్రస్తుత ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుంటే గత ఎన్నికల్లో జేడీయూ 71, ఆర్జేడీ 80, బీజేపీ 53, కాంగ్రెస్ 27, ఎల్జేపీ 2, ఇతరులు 10 మంది గెలిచారు. అయితే బీజేపీతో కలిసి జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తానికి కర్ణాటకలో రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. కర్ణాటక గవర్నర్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ పార్టీలకు మద్దతు ఉన్నా సరే బలం లేని బీజేపీని పిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న కాంగ్రెస్ గోవా, బీహార్ ఉదంతాలను కూడా ఇప్పుడు తెరపైకి తెచ్చింది. రాష్ట్రానికో న్యాయం, పార్టీకో విధానమా అంటూ మండిపడుతోంది. గోవా, బీహార్లలోనూ అతిపెద్ద పార్టీలనే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలంటూ సూచిస్తోంది. మా ఢిల్లీ బ్యూరో చీఫ్ సురేష్ ఉన్నారు, మరింత తాజా సమాచారం అందిస్తారు. సురేష్, మొత్తంగా కర్ణాటకలో సింగిల్ లార్జెస్ట్ పార్టీకి వాజ్పేయి వాళ్ళ గవర్నర్ అనుమతి ఇవ్వడం కారణంగా ప్రమాణ స్వీకారం ఇవాళ యడ్యూరప్ప బీజేపీ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి రావడంతో ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ విధానసభ దగ్గర ఆందోళన మౌన దీక్ష కూడా చేయడం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా గోవా, ఇటు మేఘాలయ, మణిపూర్, బీహార్ లో కూడా ఆందోళన చేసేందుకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినటువంటి జేడీయూకు అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ రాకపోయినప్పటికీ అవకాశం కల్పించారు. ఆర్జేడీకి అవకాశం కల్పించలేదు. ఈ అంశాన్ని కూడా తెరపైకి తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆర్జేడీని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరోవైపు మణిపూర్, మేఘాలయ, ఇటు గోవాలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విధానసభ దగ్గర అలాగే రాజ్భవన్ దగ్గర ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉంటారని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే కేరళకు సంబంధించి, కర్ణాటకకు సంబంధించి చూసుకుంటే జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ రాబోతున్నటువంటి లోక్సభ 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆందోళన దేశవ్యాప్తంగా చేసేందుకు సిద్ధమవుతుంది. మరోవైపు కుమారస్వామి పిలుపునివ్వడం జరుగుతుంది. రీజనల్ పార్టీస్ అందరూ కూడా ఈ రోజు బీజేపీ పార్టీ కర్ణాటకలో చేస్తున్నటువంటి పూర్తిస్థాయిలో రాజ్యాంగాన్ని కూని చేస్తున్నటువంటి అంశంపైన కలిసికట్టుగా కేంద్రంపై పోరాటం చేసేందుకు ముందుకు రావాలని చెప్పి కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. రవి, సురేష్, ఇప్పుడు ఈ అంశాన్ని తెరపైకి తేవడాన్ని ఏ రకంగా చూడాలి? గోవా, బీహార్లలోనూ అతిపెద్ద పార్టీలనే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో ఇప్పుడు దీన్ని రైజ్ చేయడాన్ని ఏ రకంగా చూడాలి? మొత్తంగా రాజకీయ పార్టీలు కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్టీ, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేషనల్ పార్టీస్ వారి పార్టీలో ఒక బలోపేతం కోసం ప్రయత్నాల్లో భాగంగానే ఈ రోజు కర్ణాటకలో బీజేపీ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండడంతో వాజ్పేయి వాళ్ళని రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నటువంటి వాజ్పేయి వాళ్ళ యొక్క ఆయనపై కేంద్రం ఒక ఒత్తిడి కారణంగానే ఈ రోజు అవకాశం కల్పించారని చెప్పి కాంగ్రెస్ బీజేపీని విమర్శిస్తుంది.
గతంలో మణిపూర్, మేఘాలయ, గోవాలో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ వస్తే అక్కడ కూడా గవర్నర్లపై ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ పార్టీ అక్కడ పూర్తి స్థాయిలో కోalition గవర్నమెంట్ ఏర్పాటు చేసే దిశగా గవర్నర్లు అవకాశం కల్పించడానికి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. మేఘాలయ, మణిపూర్, గోవాల్లో ఒక సాంప్రదాయాన్ని, ఇటు కర్ణాటకలో మరొక సాంప్రదాయాన్ని వ్యవహరించడం రాజకీయంగా పూర్తి స్థాయిలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టడం జరుగుతుంది. ఏదేమైనా కాంగ్రెస్ మాత్రం కర్ణాటకలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన దేశవ్యాప్తంగా అనుభవం చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. రైట్ సురేష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద కర్ణాటక రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. కర్ణాటక గవర్నర్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు మద్దతు ఉన్నా బలం లేని బీజేపీని పిలవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్. అలాగే గోవా, బీహార్ ఉదంతాలను కూడా ఉదహరిస్తోంది. రాష్ట్రానికో న్యాయం, పార్టీకో విధానమా అంటూ మండిపడుతోంది.